జగన్ ఒంటరైపోయారా? సోషల్ మీడియాలో ఈ టాపిక్ ఒకటి చక్కర్లు కొడుతోంది. నిజం చెప్పాలంటే వైసీపీలో పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పార్టీలో ఒక్క జగన్ మినహాయించి ఇంకో నాయకుడంటూ లేడా? ఉన్నా వాళ్ళెవరూ పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. జగన్ బయటకొస్తేనే ఆ పార్టీలో అలికిడి కదలిక, లేదంటే కార్యకర్తల్లో ఆచలనం కూడా కనిపించడం లేదు. నైరాశ్యం నిట్టూరుస్తోంది. ఈ మధ్య రాష్ట్రంలో అధికార పక్షానికి వ్యతిరేకంగా జగన్ కొన్ని నిరసన కార్యక్రమాలు, పరామర్శలు చేపట్టారు. అయితే ఈ కార్యక్రమాల్ని కొంతమంది కార్యకర్తలే పూనుకొని గట్టెక్కించారు కూడా. కొన్నింటికి ఆ జగనే స్వయంగా పాల్గొని ఆ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. జగన్ ముమ్మాటికి క్రౌడ్ పుల్లరే, కానీ ఆయన గడప దాటడమే ఇప్పుడు పెద్ద సమస్య కూర్చుంది. అలాగని జగన్ జనాల్లోకి రాలేనప్పుడు ఆయనకు ప్రతినిధులుగా ఇంకెవరైనా ఉన్నారా అంటే అదే పెద్ద క్వశ్చన్. జగన్ తర్వాత స్థానం అంటూ పార్టీలో ఎప్పుడూ లేదు. కొంతమందికి కనీసం ఒక స్థాయి కలిగిన లీడర్షిప్ లక్షణాలు కూడా లేవు. ఒకళ్ళిద్దరున్నా వాళ్ళు కూడా జగన్ కనుసన్నల్లో మసులుకోవాల్సిందే. కాదు కూడదని ఎక్కువగా ఊహించుకుంటే వాళ్ళకి ఆ సాయిరెడ్డి గతే అనేది వాళ్ళకి బాగా తెలుసు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు మొత్తం కుటుంబం మద్దతు ఆయనకు పుష్కలంగా ఉండేది. కానీ జగన్ సీఎం అయిన తర్వాత కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా విసిరికొట్టాడు. ఈ పరిణామాల పుణ్యమా అని పార్టీలో జగన్ ఒంటరే అన్న మాట అనక తప్పడం లేదు. ఇక భార్య భారతీరెడ్డి అయితే మొదటి నుంచి పూర్తిగా వ్యాపారాల్లోనే తలమునకలవుతూ వస్తున్నారు. గతంలో సరస్వతి పవర్ మాత్రమే చూసుకునే ఆమె ఆ తర్వాత కాలంలో మొత్తం వ్యాపారాన్ని తన భుజాలకెత్తుకొని మోసేస్తున్నారు. జగన్ రాజకీయాల్లో ఫుల్ టైం బిజీ అయినప్పటి నుంచి ఆమెకు మరో గోలే లేదు. ఇప్పటికైతే ఆమె రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. జగన్ సీఎం అయ్యేందుకు కుటుంబ సహకారం ఉంది. అలాగే ఓటమి వెనక్కి కూడా ఇదే కుటుంబం ఉందన్న వాస్తవాన్ని కూడా కాదనలేవు. ఇక తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు పరిస్థితి చాలా భిన్నం. కీలెరిగి వాత పెట్టడం అనే వైద్యం గురించి బాబుకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఎక్కడ నెగ్గాలో తగ్గాలో అవపోతన పట్టిన లీడర్ బాబు. ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చేసుకునే స్కిల్ అయింది. అవసరం అనుకుంటే ఎవరిని వదులుకోరు. ఒకవేళ వదులుకోవాలనుకుంటే ప్రత్యామ్నాయానికి పెద్దపీట వేసి మరీ సాగనంపేస్తారు. టీడీపీలో సంక్షోభం మొదలు ఇప్పటి వరకు ఎవరు ఎప్పుడు తనతో ఉండాలో నిర్దేశించుకుని రాజకీయాలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం పార్టీలో చంద్రబాబుకు తనయుడు లోకేష్తో పాటు ఎన్టీఆర్ కుటుంబం మొత్తం అండగా ఉంది. చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఆయన స్థానంలో లోకేష్ చక్కబెట్టేశారు. ఎప్పుడూ రాజకీయాల్లో కనిపించని ఆయన శ్రీమతి బాబు అరెస్టును ఖండిస్తూ రోడ్డెక్కారు. ఎన్టీఆర్ సంతానం మొత్తం బాబుతోనే ఉన్నామంటూ చెప్పింది కూడా. బాబుకు అంది వచ్చిన కుటుంబ సహకారం జగనుడికి మాత్రం లేదు. ఇక ఇంట ఓడి ఒంటరైపోయిన జగన్ గురించి చంద్రబాబు మొన్న విశాఖలో కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇక లేవనే లేవడట, అతన్ని అధపాతాళానికి తొక్కేశామన్న రీతిలో బాబు మాట్లాడారు. జగన్ ఒంటరైంది నిజమే, కానీ ఒక్కసారి పేజీలు తిరిగేస్తే మాజీ సీఎంల చాలా కుటుంబాలు రాజకీయాల్లోకి రాకుండానే, ప్రచారాల్లో పాల్గొనకుండానే గద్దెనెక్కినోళ్ళున్నారు. జగన్ ఒంటరైతే అవ్వచ్చేమో, కానీ తక్కువ అంచనా వేయడానికి మాత్రం వీల్లేదని చెప్పక తప్పదు. అసాధారణ విజయం సాధించిన జగన్ ఎవ్వరూ ఊహించని అపజయాన్ని కూడా మూటగట్టుకోవాల్సి వచ్చింది. బాబు కోలుకోవడం కష్టం అనుకున్న స్థితి నుంచి ఏకంగా మళ్ళీ కుర్చీలో కూర్చోగలిగారు. జగన్ విషయంలో మాత్రం అలా జరగకూడదన్న గ్యారంటీ ఏమీ లేదు. రాజకీయంగా జగన్ని భూస్థాపితం చేశానంటూ చంద్రబాబు చెప్పడం కాస్త అతిగానే కనిపిస్తుంది. కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికి ఏవో 4 విసురులొచ్చేమో, కానీ అదంత సులభమేమీ కాదు. జైళ్లకు వెళ్ళినా వెనక్కొచ్చి చక్రాలు తిప్పుతున్న రోజులివి. జగన్ ఇప్పుడు ఒంటరేమో, కానీ తెలుగుదేశం ఇప్పటి పోకడల్ని సరిచూసుకోకపోతే మాత్రం ఇక్కడోళ్ళు కూడా ఒంటరైపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. రాజకీయాల్లో రేపు అనే పదానికి నిర్వచనాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. నిన్న మాత్రమే నిజం. ఎవరు ఒంటరైనా, ఎవరు తుంటరైనా వాళ్ళ లెక్కలన్నీ తేల్చేది మాత్రం జనమే. అసలు మనుషులు ఒంటరిగా మారడానికి ఒక్కటంటే ఒక్క కారణం చాలు, అది డిప్రెషన్. ఇప్పటికి జగన్లో ఆ లక్షణాలు లేకపోయినా ఆయన్ని ఒంటరివాణ్ణి చేసే కావలసినన్ని లక్షణాలు ఆయనకి చాలానే ఉన్నాయి. వాటిని జగన్ వదిలించుకోలేనంతకాలం చంద్రబాబు అండ్ కోలు ప్రశాంతంగా ఉండొచ్చు.
జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.